పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మాధవకి మళ్లీ పెళ్లికూతురు జ్యోతి కాల్ చేస్తుంది. కాని మాధవ మాత్రం గాయత్రిని మనసులో పెట్టుకుని జ్యోతితో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతాడు. ఇక మాధవ ఇబ్బందిని గుర్తించిన జ్యోతి ఇక మహాకి ఫోన్ చేసి ఈ పెళ్లి వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటుంది. మరోవైపు గాయత్రి మరోసారి మాధవని కలిసేందుకు ఇంటికి వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. నేను మీకు నచ్చానా అంటూ మాధవని ఫోన్లో అడుగుతుంది జ్యోతి. కాని మాధవ మాత్రం మా వాళ్లకి నచ్చారని అంటాడు. అదేంటి మీకు నచ్చలేదా అని అడుగుతుంది. దీనికి మాధన మౌనంగా ఉంటాడు. ఇక మాధవ మాటలు విని నారాయణ, కొడుకులు అందరూ తల బాదుకుంటారు. అమ్మాయితో మాట్లాడాల్సింది ఇలా కాదురా అనుకుంటారు. ఇక తెల్లారిన తర్వాత పనికి వెళ్ళాక కూడా మాధవకి 3-4 సార్లు జ్యోతి కాల్ చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? తిన్నారా? ఏమైనా మాట్లాడండి అంటుంది. కాని మాధవ మాత్రం ఊ అంటూ పొడిపొడిగా మాట్లాడతాడు. చివరికి జ్యోతికి విషయానికి అర్థమవుతుంది. దీంతో డైరెక్ట్గా మహాకి కాల్ చేస్తుంది. మీరు తప్పుగా అనుకోకండి. మాధవగారికి పెళ్లంటే ఇష్టం లేదన్న విషయానికి నాకు అర్థమైంది. అలానే ఆయన మనసులో మరో అమ్మాయి ఉందని తెలుస్తుంది. కనుక ఇలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేనని జ్యోతి క్లియర్గా చెప్పేస్తుంది. ఇది వినగానే మహా సహా అందరూ బాధపడతారు. ఇక మాధవ ఇంటికి రాగానే తమ్ముళ్ళు ముగ్గురూ సీరియస్ అవుతారు. అన్నయ్య ఆ అమ్మాయి ఫోన్ చేసిందా అని చక్రి అడిగితే చేసింది ఏమైంది అంటాడు. నువ్వు ఏం మాట్లాడావని అడిగితే నేనేం మాట్లాడతా అంటూ తలా తోక లేకుండా సమాధానమిస్తాడు మాధవ. దీంతో చక్రికి మండుతుంది. నువ్వు మనసులో గాయత్రిని పెట్టుకుని ఇలా ఉంటే ఇక నీకు పెళ్లి ఎలా అవుతుందని అడుగుతాడు. అయినా ఇందులో పెద్ద తప్పేం లేదు. ఆయన మనసులో గాయత్రి ఉండగా మనం వేరే సంబంధం చూసినా లాభం లేదు. దీనికి ఏం చెయ్యాలో మనం ఆలోచిద్దామని అంటుంది మహా. తెల్లారగానే మహా ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని ఉంటుంది. మరోవైపు తాయారు, గాయత్రి కూడా అదే గుడికి వస్తారు. కోపబీర్యాయ కల్పనకి వచ్చి మహాని చూసి గాయత్రి పలకరిస్తుంది. కాని మహా మాత్రం పట్టించుకోకుండా అలా కూర్చొని ఉంటుంది. ఏంటి మహా నామీద కోపమా అని అడుగుతుంది. నీమీద కోపపడటానికి నేను ఎవరు? అయినా ధైర్యం లేనప్పుడు మాట్లాడే ఏం లాభం? అయినా నువ్వు ఒకదానివే వచ్చావా? నిన్ను మీ అమ్మగారు ఒంటరిగా పంపరు కదా అంటుంది మహా. లేదు అమ్మ కూడా వచ్చింది అంటుంది గాయత్రి. ఇంతలో తాయారు అక్కడికి వస్తుంది. గాయత్రి మహాతో మాట్లాడం చూసి తాయారు సీరియస్ అవుతుంది. ఏంటి మళ్ళీ నా కూతురితో మాట్లాడుతున్నావ్? మళ్ళీ మనసు మార్చేద్దామని చూస్తున్నావా అని అడుగుతుంది. ఇక నాకు వేరే పనేం లేదు అనుకుంటున్నారా? అయినా మిమ్మల్ని సంబంధం అడిగాం కానీ మీరు ఒప్పుకోలేదు కదా. ఇక అయిపోయింది అంటుంది మహా. అయినా మేమేంటి బుద్ధి ఉన్న ఎవడూ తమ పిల్లని ఆ ఇంట్లోకి పంపరు అంటుంది. దీనికి మహా సీరియస్ అవుతుంది. మీ పిల్లని ఇవ్వరన్నారు ఓకే. కాని ఇంకోసారి నా కుటుంబాన్ని నా ముందు తక్కువ చేసి మాట్లాడితే బావుండదు చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తుంది. అబ్బో అది నీ కుటుంబం ఎప్పుడైపోయిందమ్మా? వచ్చి 4 రోజులు అయిందో లేదో అంటూ తాయారు వెటకారం ఆడుతుంది. రాత్రి అందరూ మాట్లాడుకుంటుండగా సడెన్గా గాయత్రి ఇంటికొస్తుంది. ఇక గాయత్రిని చూడగానే అందరూ ఫైర్ అవుతారు. ఏంటే మళ్ళీ ఎందుకొచ్చావ్? మమ్మల్ని జైలుకి పంపడానికి వచ్చావా అని చక్రి, కేశవ, కన్నా ఫైర్ అవుతారు. లేదు నేను వచ్చినట్లు మా ఇంట్లో తెలియదు. ఇంట్లో ఎవరు లేరు అంటుంది గాయత్రి. అయినా మనం ఇక కలవకూడదని అనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు గాయత్రి అని మాధవ కూడా అడుగుతాడు. నాకు నీతో మాట్లాడాలనుంది బావా అని అంటుంది. మనం మాట్లాడుతున్నామన్న సంగతి మీ అమ్మ వాళ్లు చూస్తే మళ్ళీ పెద్ద గొడవ చేస్తారు వెళ్ళిపో గాయత్రి అంటాడు. ఇంతలో నారాయణ వస్తాడు. ఓసేయ్ నీకు మొన్నే చెప్పాను కదా ఇక్కడికి రావద్దని ఎందుకు మళ్ళీ వచ్చి నా కొడుకుని ఇబ్బంది పెడతావ్? వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు నారాయణ. అది కాదు మావయ్య నాకు బావతో మాట్లాడాలనుంది అంటుంది గాయత్రి. మొత్తానికి అందరూ తిట్టేసి గాయత్రిని అయితే పంపించేస్తారు. ఇక కాసేపటికి చక్రిని పక్కకి పిలిచి మహా మాట్లాడుతుంది. గాయత్రి, పెద్దిలకి మనం పెళ్లి చేద్దామా అని మహా అనేసరికి చక్రి షాకవుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.